పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము ఆరాధన కొరకై దేవుని వాక్యము రాయబడింది. 1 పేతురు 3:9 మీరు ఆశీర్వాదము కొరకు పిలువబడింది కానీ ప్రతి కీడు చేయుటకు పిలువబడలేదు అని దేవుని వాక్యము రాయబడింది. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 28:45 నీవు నాశనం చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును. కాబట్టి మొట్టమొదటిగా మనం నిన్ను తరిమి పట్టుకొనును. ఆది కాండంలో ఆది దంపతులైన ఆదామవ్వలు పాపం చేసినప్పుడు వారిని ఏ దేవుని వనంలో నుండి తరిమినట్టుగా దేవుడైన యెహోవా తరిమినట్టుగా మనం చదువుతున్నాం. ఆది కాండం 3:9-10 మరి అంత మాత్రమే కాక రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయేది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:12-13 మరి మునుపు దూరస్థులమైన మీరు క్రీస్తు రక్తం ద్వారా మనము సమీపస్థులమై ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాక రెండవదిగా మనం చూసినట్లయితే నిన్ను పట్టబడితివి. అదే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 28:45 నిన్ను పట్టుకొనును, తరిమి నిన్ను పట్టుకొనును. కాబట్టి ఎవరి పాపము వారిని పట్టుకుంటును అని దేవుని వాక్యం రాయబడింది సంఖ్యాకాండంలో. అంత మాత్రమే కాక యోహాను సువార్త 8:3 కూడా ఆ వ్యభిచారం గల చేస్తున్న స్త్రీని కూడా తన యొక్క పాపము తాను పట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 6:18 ఈ యొక్క బాధ కలిగించును. ఈ శాపం ఏం చేస్తుంది? బాధ కలిగించును. మార్కు సువార్త 5:29 రక్త స్రావం గల స్త్రీ కూడక ఆమె బాధ చేత ఇనుప కట్టడ చేత ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 107:11 ఇశ్రాయేలు ప్రజలు బాధ చేత ఇనుప కట్టడాల చేత బాధపడినట్టుగా మనం చూడగలుగుతాం. నాలుగవదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 23:10 ఈ శాపము దుఃఖమును కలగజేసేది. యెషయా గ్రంథం 35:9 దుఃఖము సమాప్తమాయను, సంతోష ఆనందము నీ మీద కుమ్మరించును అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా చివరిదిగా చూసినట్టయితే యెషయా గ్రంథం 24:6 ఈ యొక్క శాపము మరణమును మనకు తెచ్చేది. 2 పేతురు రాసిన పత్రిక 3:7 అగ్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడింది. దేవుడి వాక్యం